నమస్తే, నేను ఇందు. ఆపరేషన్ సింధూర్పై సామాజిక మాధ్యమాల్లో తన భావాలను వెల్లడించే క్రమంలో ఒక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన పూణే న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థిని షర్మిష్ఠా పనోలికి కోలకత్తా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను జైలుకు తరలించారు పోలీసులు. అయితే అటు షర్మిష్ఠా అరెస్టు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ షర్మిష్ఠా ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. इनको डालनी है मूवियां, ठीक है। जवान, टाइगर जिंदा है, बजरंगी भाईजान, क्या ना क्या दिखाना है, ठीक है। शर्म आनी चाहिए अपने आप को हिंदुस्तानी बोलोगे। तुमने किसी को सपोर्ट नहीं किया इस टाइम पे। కోల్కతాలోని ఆనంద్పూర్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల షర్మిష్ఠా పనోలి పూణేలో న్యాయ విశ్వవిద్యాలయంలో 4వ సంవత్సరం చదువుతోంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమెను ఇన్స్టాగ్రామ్ లో 94,000 మంది ఫాలోవర్లు అనుసరిస్తున్నారు. రాజకీయాలకు సంబంధించి తనదైన శైలిలో వ్యాఖ్యానాలు జోడించి తన అభిప్రాయాలను బలంగా చెప్పడం ద్వారా షర్మిష్ఠా పాపులర్ గా మారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది. इतने देशद्रोही लोग मैंने नहीं देखे भाई। మే 14న ఆమె పోస్ట్ చేసిన వీడియో తీవ్ర వివాదాస్పదమైంది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ చేసిన వీడియోలో కొందరి మనోభావాలను కించపరిచారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై వ్యతిరేకత మొదలైంది. ఈ వీడియోలో ఆమె చేసిన వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. దీంతో ఆమె తన పోస్టులు, రీల్స్ ను తొలగించి క్షమాపణలు చెప్పింది. అయితే షర్మిష్ఠాను అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చిన క్రమంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన పోస్ట్ ద్వారా షర్మిష్ఠాపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కోల్కతా పోలీసులు. షర్మిష్ఠాకు ఆమె కుటుంబ సభ్యులకు లీగల్ నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదని, పైగా కుటుంబంతో కలిసి ఎక్కడికి వెళ్లిపోయారంటూ న్యాయస్థానానికి చెప్పారు. ఫలితంగా కోల్కతా న్యాయస్థానం షర్మిష్ఠాకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఆమె గురుగ్రామ్ లో ఉన్నట్టు ట్రాక్ చేసిన పోలీసులు శుక్రవారం అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. అయితే పోలీసులు ఇప్పటికే అన్ని డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నందున కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని షర్మిష్ఠా తరపు న్యాయవాది చేసిన వాదన కోర్టు తిరస్కరించింది. మరోవైపు కోల్కతా పోలీసులు తాము సరైన ప్రక్రియనే అనుసరించామని, కోర్టు వారెంట్ ఆధారంగానే చట్టబద్ధంగానే ఆమెను అరెస్ట్ చేశామని చెప్పారు. షర్మిష్ఠా పనోలి అరెస్టు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆమె అరెస్టు ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఎక్స్ లో పోస్ట్ చేశారు. సనాతన ధర్నాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపై కోల్కతా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దైవ దూషణను ఎప్పుడు ఖండించాల్సిందేనన్న ఆయన సెక్యులరిజం ఒకరికి రక్షణ కవచంగా మరొకరికి కత్తిలా ఉండకూడదన్నారు. బెంగాల్ పోలీసుల తీరును దేశమంతా గమనిస్తుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, మంత్రి ఫిర్హాద్ హకీం, ఎంపీ మహవ్వా మైత్రి ఒక వర్గానికి చెందిన దేవుళ్లను కించపరిచిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రశ్నించారు. రామనవమి, హనుమాన్ జయంతి రోజున శోభయాత్రలపై రాళ్ల దాడి జరిగినప్పుడు పోలీసులు ఇంతే వేగంగా ఎందుకు స్పందించలేదని ఎక్స్ లో పోస్ట్ చేశారు. షర్మిష్ఠాకు న్యాయం చేసేందుకు సీనియర్ న్యాయవాదులు కృషి చేస్తున్నారని తెలిపారు. కోల్కతా పోలీసుల చర్య దేశంలోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉందని నెదర్లాండ్స్ పార్లమెంట్ సభ్యుడు గ్రీడ్ వైల్డర్స్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ గురించి నిజాలు మాట్లాడినందుకు ఆమెను శిక్షించవద్దని రాసుకొచ్చారు. ఎంతో ధైర్యవంతురాలైన షర్మిష్ఠాకు సాయం చేయాలని ప్రధాని మోదీని గ్రీడ్ వైల్డర్స్ విజ్ఞప్తి చేశారు. ఆల్ ఐస్ ఆన్ షర్మిష్ఠా అనే ఫోటోను కూడా పోస్ట్ చేశారు.